శ్రీ మన్మథనామ సంవత్సర ఉగాది శ్రీరామ నవమి పర్వదిన వేడుకల సందర్భంగా మన రసమై సంస్థ గొప్ప స్ఫూర్తి ప్రదాతలు తెలుగు బిజినెస్ లీడర్స్ ను విజేతలను సత్కరించుకుంటుంది. వారికి అవార్డులను ప్రకటించడం ద్వారా మనలను మనం గౌరవించుకోవడం జరుగుతోందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఇందులో భాగంగా ప్రవాస బంధు పురస్కారాన్ని ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త సహృదయులు శ్రీ దువ్వూరి కిషోర్ బాబు గారికి అందజేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంలో అవార్డు గ్రహీత మనందరి ఆత్మీయ బంధువు శ్రీ దువ్వూరి కిషోర్ బాబు గారి జీవిత విశేషాల పరిచయం. శ్రమయేవ జయతే అనేది ఆర్యోక్తి అయితే పరిశ్రమయేవ జయతే అనేది మన కిషోర్ బాబు గారి ఆచరణ మార్గం. ఆయన 1967 జూలై 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా దువ్వూరులో పుణ్య దంపతులు లీలావతమ్మ రామ్మోహన్ రావు గారులకు జన్మించారు. చిన్ననాటి నుంచే ఆయన ఉన్నతమైన వ్యక్తిత్వం, గొప్ప ఆలోచన పరిణితి కలిగిన వ్యక్తి. స్వయం కృషితో ప్రతిభ పాఠవాలతో అత్యున్నత స్థానానికి ఎదిగారు. ప్రతి రంగంలోనూ ప్రథమ స్థానం వారిదే. ప్రతిభకు గుర్తింపుగా చిన్ననాటి నుంచే స్కాలర్షిప్లు అందుకున్నారు. అలా వచ్చిన డబ్బును ఉపయోగించి స్కూల్లో జాతీయ జెండా కోసం ఫ్లాగ్ పోస్టులు నిర్మించిన గొప్ప దేశభక్తి ఆయనది. స్కూల్ స్థాయిలో జెండా స్తంభాన్ని గౌరవంగా నిలబెట్టిన కిషోర్ బాబు గారు ఇప్పుడు తన పారిశ్రామిక సామ్రాజ్యం ద్వారా దేశ గౌరవాన్ని సగర్వంగా అత్యున్నత స్థానంలో నిలబెడుతున్నారు. ఆయనకు శ్రమ కళ, పరిశ్రమ కళ. 1992లో ఒక గొప్ప లక్ష్యంతో దుబాయ్ మహానగరంలో అడుగుపెట్టారు. ఈటీఎస్ సంస్థలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా చేరారు. అంకిత భావంతో కృషి చేసి ఆ సంస్థకు జనరల్ మేనేజర్ గా ఎదిగారు. 2008లో కిషోర్ బాబు గారు జజీరా ఎమిరేట్స్ ను స్థాపించారు. ఈ సంస్థ చాలా తక్కువ సమయంలోనే గొప్ప అభివృద్ధిని సాధించింది. కిషోర్ బాబు గారికి చిన్ననాటి నుంచే పరిశ్రమ ఏర్పాటు చేయాలనే తపన ఉండేది. దానిని ఆయన నిజం చేసుకున్నారు. ఉద్యోగి స్థాయి నుంచి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగారు. అంతేకాదు జజీరా ఎమిరేట్స్ పవర్ సంస్థను 5 దేశాలకు విస్తరించి తమ కార్యదీక్షతను దక్షతను చాటుకున్నారు. తాను జన్మించిన గ్రామం దువ్వూరులో ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఇటీవల హీరో బాలకృష్ణ గారి దుబాయ్ పర్యటన సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తన వంతు విరాళం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణానికి మంత్రివర్యులు కె నారాయణ గారి చేతుల మీదుగా 11,11,111 రూపాయలను విరాళంగా ఇవ్వనున్నారు. తాను చేసిన వివిధ సేవలకు గుర్తింపుగా 2014లో ఆయనకు అబుదాబి తెలుగు సంస్థ ఎమర్జింగ్ యంగెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు అందజేసింది. అదే సంవత్సరంలో ప్రవాస మిత్ర అవార్డు ఆయనకు లభించింది. లభించిన విజయాలతో తృప్తిపడి ఆగిపోరాదని, ఎప్పటికప్పుడు కొత్త విజయాల కోసం శ్రమిస్తూనే ఉండాలని ఆయన తన జీవితం ద్వారా చాటి చెబుతున్నారు. అందుకే ఆయన నిత్య కృషివలుడు. ప్రతిరోజు పురోగతి సాధిస్తూ సాగిపోతున్నారు. మరింత ఉన్నత శిఖరాలను ఆయన అధిరోహించాలని మనసారా కోరుకుంటూ రసమయి సంస్థ ఆయనకు ప్రవాస బంధు అవార్డును అందజేస్తోంది.